వేధింపుల కేసులో లంచం డిమాండ్ ఏసీబీకి చిక్కిన వికారాబాద్ మహిళా సిఐఎస్ఐ. రూపాయలు 60,000 అడిగి 40,000కు ఒప్పందం. 20,000 ఇచ్చిన మరో 20,000 కోసం సతాయింపు తట్టుకోలేక ఏసీబీని ఆశ్రయించిన బాధితులు. ఏసీబీకి చిక్కిన సిఐ సరోజ, ఎస్ఐ రాణి. ఏం కేసు ఇది? ఒక కేసుల వేధింపుల కేసులో ఏంటంటే స్టేషన్ బెయిల్. ఈ స్టేషన్ బెయిల్ వస్తుంది. ఏమని బెదిరిస్తారంటే, ఇప్పుడు స్టేషన్ బెయిల్ కావాలి అంటే 60,000 కావాలి, లేదంటే మేము రిమాండ్ చేస్తాము, కోట్ల జైల్లో ఉండాలి, కొద్ది రోజులు జైల్లో ఉండి తర్వాత నువ్వు లాయర్ ద్వారా తీసుకోవాలి, లాయర్ ఫీజు కట్టాలి, జమానాత్ పెట్టుకోవాలి, రకరకాల ఉంటాయి ఆ ఫీజులు. అదొక దగ్గర నీకు అట్లా 50,000 60,000 అయితే జైలుకు పోకుండా ఉండాలి, మేము స్టేషన్ బెయిల్ ఇవ్వాలి అంటే ఇంత పైసలు డిమాండ్. ఏం పుట్టింది? ఏం పుట్టింది వీళ్ళకి? ఏం రోగం వీళ్ళకు? ఉద్యోగాలు వచ్చినాయి, జీతాలు వస్తున్నాయి, మళ్ళీ మీదంగా చిలక కొట్టుడు ఉంటూనే ఉంటుంది. పుక్కడగా తిండి తింటారు హోటళ్ళల్లో, అన్నీ పుక్కడగా దొరుకుతుంటాయి, ప్రతిదీ ఉంటుంది. అన్నీ ఉండంగా కూడా మళ్ళీ ఈ లంచాలకు ఎగబడతారు చూడు. ఈ స్టేషన్ బెయిల్ అనేది రద్దు చేయాలి, ఈ ఆప్షన్ తీసేయాలి వీళ్ళకు. ఈ స్టేషన్ బెయిలు ఈ అన్నీ తీసేయాలి. చక్కగా ప్రతి కేసుకు కోర్టుకు పంపించాలి, ఆ కోర్టు నుంచి అక్కడి నుంచే తీసుకొచ్చుకోవాలి. ప్రతి బెయిల్ కూడా, ఈ స్టేషన్ బెయిల్ కూడా రద్దు చేయాలి. వీళ్ళకి ఆప్షన్లు తగ్గియాలి. క్రైమ్ మీద దృష్టి పెట్టమంటే లంచాల మీద దృష్టి పెడతారు వీళ్ళు. నేరాలు జరగకుండా, ఒక నేరస్తుడు మన నేరం చేసి వచ్చిండంటే వాడు మళ్ళీ నేరం చేయకుండా ఉండేటట్టు చేయాలి వీళ్ళు. ఆ పని మీద ఉండంటే జోబులు నింపుకునే పనిలో వీళ్ళు ఉన్నారు. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి వీళ్ళ మీద. ఇటువంటి వాళ్ళకు కొన్ని కట్ చేయాలి. అంటే కొన్ని ఉంటాయి కదా పరిమితులు, స్టేషన్ బెయిల్ ఇచ్చేటిది, ఇటువంటి కొన్ని కట్ చేసేయాలి. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. జనరల్ ట్రాన్స్ఫర్లపై నిషేధం ఎత్తివేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు. జనరల్ ట్రాన్స్ఫర్లు తీసేసిర్రు, నిషేధం ఎత్తేసిర్రు. ఇక ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. ఒకే చోట కనీసం 3 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసి ఉంటేనే బదిలీకి అర్హత. 4 ఏళ్ళు అదే చోట ఉంటే తప్పనిసరిగా ట్రాన్స్ఫర్. జనగణన విధుల్లో ఉన్న సిబ్బందికి పూర్తిగా మినహాయింపు. ఏ కేడర్లో అయినా మొత్తం సిబ్బందితో బదిలీలు 40% మించొద్దు. స్పాజ్ కేసులు, క్యాన్సర్ బాధితులకు టాప్ ప్రయారిటీ. కొంతమంది వాళ్ళ దాంట్లో ఇప్పుడు పేషెంట్లు కానీ క్యాన్సర్ బాధితులు కానీ ఉంటే వాళ్ళకి టాప్ ప్రియారిటీ. మే 1 నుంచి 31 వరకు బదిలీల షెడ్యూల్. జూన్ 1 నుంచి మళ్ళీ బదిలీలపై నిషేధం. అంటే ఇప్పుడు సడలించిర్రు అంతే. ఈ ఉద్యోగ బదిలీలది ఏంటంటే నిషేధం ఉన్నదాన్ని సడలించి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ మే అయిపోయినాక మళ్ళీ విధిస్తారు. అందుకని ఈ నెలలో ఖచ్చితంగా ఏమేమి ఉన్నాయో చూసుకొని బదిలీలు చేసుకోమని చెప్తున్నది ప్రభుత్వం. ఓకే, చాలా సంతోషం.